గత 3 రోజుల ముందు గుమ్మల దెబ్బలో జరిగిన సంఘటన చాలా విచారకరం. ఏదైతే మైనర్ బాలిక, ఆ బాలిక మీద ఎవరైతే బాధితులు ఉన్నారో నిందితులు, వాళ్ళు ఆ అమ్మాయికి ఏం తాపిచ్చారు అనేది కూడా తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తీసుకెళ్లి వారం రోజుల పాటు కోవూరు, నెల్లూరు స్టాన్లీ హాస్పిటల్లో పెట్టుకొని మృత్యువుతో పోరాడి ఆ అమ్మాయి తనువు చాలించాల్సిన పరిస్థితి. వాళ్ళు చెప్పేది ఒకటే, మా పాపకి న్యాయం జరగలేదు, మా పాపకి ట్రీట్మెంట్ జరగలేదు, ట్రీట్మెంట్ సరిగా జరిగి ఉంటే మాకు ఈరోజు మా పాప మా కళ్ళ ముందు ఉండేది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా ఈరోజు అటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ వేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది. ఆ ఏదైతే చనిపోయిన బాలిక ఉందో, మైనర్ బాలిక, ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటన ఎక్కడ జరగదు అని పోలీసులు కానివ్వండి, ప్రభుత్వం కానీ హామీ ఇవ్వాలి. మన కోవూరు మండలంలోని కొత్త గుమ్మల దెబ్బలో బాలికపై హత్య చేయడం అనేది జరిగింది. ఏదైతే పెంచలయ్య దేనికైతే బలైపోయాడో ఈరోజు నెల్లూరులో కానీ మన జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో గంజాయి అమ్ముతున్న స్థావరాలు కానీ పోలీసు యంత్రాంగానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ రాజకీయ నాయకులకు కానీ తెలిసి ఉన్న గుట్టు చప్పుడు కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ పాప ఏ విషయం మీద చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేటటువంటి పూర్తి క్లారిటీ తల్లిదండ్రులకు కూడా లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా చనిపోయిందన్న రిపోర్టు కూడా లేకోకుండా ఈ రోజుకి ప్రజలకు తెలియకుండా, కనీసం ఆ తల్లిదండ్రులకు తెలియకోకుండా దాన్ని మభ్యపెడుతూ ఉన్నారనంటే ఆ బాలిక వైపు నుంచి ఎవరు మాట్లాడట్లేదనా, సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం బయటకు రాకూడదని మరొక వైపు నిర్బంధనలు పెడుతున్నారు. దీన్ని అంతటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాలికకు కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా గంజాయిని పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా కానీ మన రాష్ట్రం మొత్తం మీద అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.